ట్రిగ్నోమెట్రీ, ప్లేన్ జామెట్రీ, మెనిజరేషన్, ఆల్జీబ్రా అండి. ఇవి చాలామందికి కష్టమైన టాపిక్స్గా ఫీల్ అవుతారు. కానీ జనరల్గా అండి మ్యాథమెటిక్స్ని కొంచెం సింపుల్గా, ట్రిక్కీగా కానీ మీరు ఆలోచిస్తే చాలా ఈజీగా చెయ్యొచ్చు. పర్టికులర్గా నాకు కూడా ట్రిగ్నోమెట్రీ కష్టమేనండి. కానీ నేను చాలా డిఫరెంట్ వేలో దాన్ని నేర్చుకున్నాను, బాగా గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేశాను. సో చాలా బాగా చేయగలుగుతున్నాను. సో మీరేంటంటే దాని మీద కొంచెం ఇంట్రెస్ట్గా నేర్చుకున్నట్లయితే చాలా హెల్ప్ అవుతుంది. అయితే ఇప్పుడు మనం చెప్పే టాపిక్ ఏదైతే ఉందో మేజర్గా ప్యూర్ మ్యాథ్స్. మనకి ఎస్ఎస్సి సీజీఎల్లో కానీ, సిహెచ్ఎస్ఎల్లో కానీ, అదర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కానీ కొంచెం ఎక్కువ వెయిటేజ్ ఉంటుంది కదా. సో ఈ సీజీఎల్, సిహెచ్ఎస్ఎల్కి వచ్చేటప్పటికే ఈ ట్రిగ్నోమెట్రీ, ప్లేన్ జామెట్రీ, మెనిజరేషన్, ఆల్జీబ్రా నుంచే మనకి 50% క్వశ్చన్స్ వస్తాయండి. సో ఖచ్చితంగా వీటిని మీరు ప్రిపేర్ అవ్వకుండా వెళ్తే మనం అంత బాగా ఎగ్జామ్ రాయలేం కదా. సో దాన్ని బేస్ చేసుకొని ఆల్రెడీ మెనిజరేషన్ వీడియో అయితే కొంతవరకు నేను చేశాను. సో నేను చేసే అప్రోచ్ని మీరు ఫాలో అవడానికి ట్రై చేయండి, మీకు ఎగ్జామ్లో బాగా హెల్ప్ అవుతుంది. అలాగే ఇక్కడ మనం ఈ వీడియోలో ఏం చేస్తున్నామంటే ట్రిగ్నోమెట్రీ ఒకటి, ప్లేన్ జామెట్రీ ఒకటి, ఆల్జీబ్రాకి సంబంధించి 10 క్వశ్చన్స్ అండి. 1 by 1 నేను ఏ అప్రోచ్తో అయితే చేస్తున్నానో దాన్ని మీరు అలవాటు చేసుకున్నట్లయితే మీకు ఈజీగా అనిపిస్తుంది, సింపుల్గా కూడా మీరు చేయగలుగుతారండి. సో టిల్ ది ఎండ్ మీరు మ్యాక్సిమం వీడియోని వాచ్ చేయడానికి ట్రై చేయండి. నేను ఎలా చేస్తున్నానో అది ఫాలో అవ్వండి మెయిన్. ఎందుకంటే ఇక్కడ కాన్సెప్ట్ కాదు, మనం క్వశ్చన్ని ఎలా సాల్వ్ చేయాలనేది బాగా నేర్చుకోవాల్సి ఉంటుంది. ఫస్ట్ ట్రిగ్నోమెట్రీ బేస్డ్ క్వశ్చన్స్ చూద్దామండి. సో ఫస్ట్ వన్, tan θ ప్లస్ cot θ ఈక్వల్ టు 5 ఇచ్చారు. tan స్క్వేర్ θ ప్లస్ cot స్క్వేర్ θ వాల్యూ క్యాలిక్యులేట్ చేయాలి. సో ఈ మొదట ఏదైతే ఇచ్చారో దాన్ని మనం ఇలా రాయొచ్చండి, tan θ అని రాయొచ్చు, cot θ ని 1 by tan θ అని రాయొచ్చండి, విచ్ ఈజ్ ఈక్వల్ టు 5. సో మనం క్యాలిక్యులేట్ చేయవలసింది ఇది. అంటే ఏంటి, tan స్క్వేర్ θ ప్లస్ cot స్క్వేర్ θ అంటే 1 by tan స్క్వేర్ θ అని రాస్తారు. సో ఇది క్యాలిక్యులేట్ చేయాలి. సో ఇది జనరల్గా ఏ ఫామ్లో ఉందంటే x ప్లస్ 1 by x ఈక్వల్ టు 5 అయితే x స్క్వేర్ ప్లస్ 1 by x స్క్వేర్ క్యాలిక్యులేట్ చేయాలి. సో x ప్లస్ 1 by x ఈక్వల్ టు 5 అని తెలుసు. సో రెండు వైపులా మీరు స్క్వేర్లు చేసేయండి. ఇలాగా స్క్వేర్లు చేస్తే a స్క్వేర్ x స్క్వేర్, b స్క్వేర్ అంటే 1 by x స్క్వేర్, 2ab అంటే 2 into x into 1 by x ఈక్వల్ టు 5 స్క్వేర్ అంటే 25 అండి. x క్యాన్సిల్ అయిపోద్ది, 2ని కానీ మీరు అటు పట్టుకెళ్ళారు అనుకోండి, x స్క్వేర్ ప్లస్ 1 by x స్క్వేర్ ఈక్వల్ టు 25 minus 2 అంటే ఎంత, 23 అండి. సో మనకు ఆన్సర్ 23 అంటే ఆప్షన్ సి ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ వన్, θ be a positive acute angle, 5 cos θ plus 12 sin θ ఈక్వల్ టు 13 అని ఇచ్చారు. వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ cos θ అని అడిగారు. ఇలా ఇచ్చినప్పుడు అండి మొత్తం ట్రిగ్నోమెట్రీ ఈక్వేషన్ని 13 ఇక్కడ ఏ నెంబర్ అయితే ఉందో దాంతో డివైడ్ చేసేయండి. అప్పుడు 5 by 13 అవుతుంది, ఇక్కడ cos θ అవుతుంది, ఇక్కడ 12 by 13 అవుతుంది, sin θ అవుతుంది, ఈక్వల్ టు 1 అవుతుందండి. ఎప్పుడైనా మనకి 1 అనే ఐడెంటిటీ ఎప్పుడు వస్తుంది, sin స్క్వేర్ θ ప్లస్ cos స్క్వేర్ θకి 1 వస్తుంది. అంటే ఇది sin స్క్వేర్ θ అంటే ఇది sin θ అని అర్థం. మరి ఇది cos స్క్వేర్ θ అంటే ఇది cos θ అని అర్థం అండి. అంటే cos θ వాల్యూ ఎంత అండి, 5 by 13. సో ఆప్షన్ బి అనేది మనకి ఆన్సర్. నెక్స్ట్ వన్, tan 2θ ఇంటూ tan 4θ ఈక్వల్ టు 1 ఇచ్చారు. tan 3θ క్యాలిక్యులేట్ చేయాలి. సో tan 2θని యాజ్ ఇట్ ఈస్గా అలాగే ఉంచేద్దాం. ఈ tan 4θని అటు పంపిద్దామండి. అంటే 1 by tan 4θ అవుతుంది. దీన్ని మనం cot 4θ అని రాయొచ్చండి, ఇలా రాయొచ్చు. సో tan 2θ అని అలా వదిలేసి దీన్ని ఏమని రాస్తున్నానంటే tan 90 minus 4θ అండి. సో ఇది చాలామందికి ఖచ్చితంగా తెలిసి ఉండాలండి, తెలియకపోతే మనం నేర్చుకోలేము. 90 మైనస్ అంటే ఫస్ట్ క్వాడ్రెంట్ కాబట్టి tan పాజిటివ్, ఓకే, అంటే వచ్చేదానికి పాజిటివ్ వస్తుంది. 90 ఆడ్ యాంగిల్, tan కాట్ కింద మారుతుంది, అందుకే కాట్ కింద మారింది, ఇక్కడ ఉన్న యాంగిల్ వేస్తాం. సో దాన్నే మనం ఇలా రాయొచ్చు. సో ఈ రెండు ట్యాన్లే కదా ఇప్పుడు. సో ఈ రెండు యాంగిల్స్ని ఈక్వల్ చేయొచ్చు. అంటే 2θ ఈక్వల్ టు 90 minus 4θ. ఈ మైనస్ 4θ అటు పట్టుకెళ్తే 6θ ఈక్వల్ టు 90, θ ఈక్వల్ టు 15 degrees అండి. మరి θ 15 అంటే ఇక్కడ θ బదులు 15 వేసాం అనుకోండి, tan 45 degrees వస్తుంది. దాని వాల్యూ ఎంత, 1. అంటే ఆప్షన్ సి ఆన్సర్. నెక్స్ట్ వన్, దీని వాల్యూ అడుగుతున్నారండి. ఇలా ఒక సీక్వెన్స్ లాంటి క్వశ్చన్లు ఇస్తారు, కొంచెం జాగ్రత్తగా ఆలోచిస్తే ఏదో ఒక లాజిక్ దొరుకుతుందండి, దాన్ని బట్టి ఆన్సర్ రాయాలి అలాంటి సీక్వెన్స్ క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు. సో cot 10, cot 20, cot 60, cot 70, cot 80, cot 90 మనకి ఈ రెండు వాల్యూసే తెలుసండి. cot 60 తెలుసు, cot 90 తెలుసు. cot 90 జీరో అని తెలుసు కాబట్టి జీరోతో దేన్ని మల్టిప్లై చేసినా జీరోయే కదా ఆన్సరు. సో ఆప్షన్ డి ఆన్సర్ దానికి. నెక్స్ట్ వన్, 5 sin స్క్వేర్ θ ప్లస్ 3 sin స్క్వేర్ θ ఈక్వల్ టు 4 అని ఇచ్చారు. sin స్క్వేర్ θ క్యాలిక్యులేట్ చేయమన్నారండి. సో ఈ రెండు కూడా సైన్లే కాబట్టి డైరెక్ట్ కలిపి వచ్చండి. 8 sin స్క్వేర్ θ ఈక్వల్ టు 4. మరి మనకి sin స్క్వేర్ θ కావాలంటే ఏం చేయాలి, 4 by 8. 4 by 8 అంటే ఎంత అండి, 1 by 2. 1 by 2 అంటే నన్ ఆఫ్ దీస్ ఆన్సర్ అండి. అక్కడ మనకి 1 by 2 అనే ఆప్షన్ లేదు కాబట్టి నన్ ఆన్సర్. నెక్స్ట్ వన్, θ ఈజ్ అన్ acute యాంగిల్, tan θ ప్లస్ cot θ ఈక్వల్ టు 2 అని ఇచ్చారు. tan power of 5θ ప్లస్ cot power of 10θ. ఎప్పుడు కూడా అండి ట్రిగ్నోమెట్రీలో పెద్ద ఈక్వేషన్స్ ఇచ్చిన సాల్వ్ చేయడానికి ట్రై చేయకండి. మోస్ట్లీ యూజ్ ద యాంగిల్స్.
యాంగిల్స్ వాడి వెరిఫికేషన్ చేయడం, లాజిక్ వాడి చేయడానికే ట్రై చేయండి, అదే ఈజీగా వచ్చేస్తుంది అన్నమాట. ఇక్కడైతే ఇది చూడగానే మనకు ఒకటి అర్థం అవ్వాలి. θ 45 పెట్టామనుకోండి, tan 45 1, cot 45 1, 1 + 1 2 మాట. అంటే θ 45 అని కన్ఫర్మ్ అయిపోయింది. మీరు ఇక్కడ θ 45 పెట్టారనుకోండి, tan 45 1, 1కి ఏ పవర్ ఇచ్చినా 1, ఇక్కడ cot 45 1 దేనికి ఎంత 10 పవర్ ఇచ్చినా 1, 1 + 1 అంటే ఎంత అవుతుందండి 2. సో ఆప్షన్ సి ఆన్సర్ అండి. నెక్స్ట్ వన్, sin a + b - sin a - b = x ఇచ్చారా, x కనుక్కోమన్నారండి. అంటే sin a + b sin a - b ఫార్ములాలు తెలియాలి. సో sin a + b ఫార్ములా ఏంటంటే sin a cos b + cos a sin b అండి. ఈ ఫార్ములాలు అయితే మరి కొన్ని ఫార్ములాలు అండి, మరి ఎక్కువ అవసరం లేదు, కొన్నైనా గుర్తుపెట్టుకోవాలి. sin a cos b - cos a sin b, ఇది sin a - b ఫార్ములా అండి. ఈ రెండింటిని వాడు ఏం చేయమంటున్నాడు, మైనస్ చేయమంటున్నాడు అండి. ఎప్పుడైనా మైనస్ చేసేటప్పుడు ఇక్కడ సైన్ మారుతుంది, ఇది ఒకటి ప్లస్ మైనస్ కట్ క్యాన్సిల్ అయిపోద్ది, ఇక్కడ ప్లస్ వస్తుంది, రెండు ప్లస్లే కాబట్టి ఏమవుతుందండి 2 cos a sin b. సో 2 cos a sin b అంటే ఏంటండి, ఆప్షన్ బి అనేది మనకి x యొక్క వాల్యూ అవుతుంది. నెక్స్ట్ వన్, సో ఇక్కడ నుంచి వచ్చేటప్పటికి మనకి ఏంటంటే హైట్స్ అండ్ డిస్టెన్సెస్. జనరల్గా మనకి ట్రిగ్నోమెట్రీ నుంచి ఎగ్జామ్లో అండి 4 క్వశ్చన్స్ కానీ 3 క్వశ్చన్స్ కానీ అడుగుతారు. 4 అడిగినప్పుడు 3 రేషియోస్, ఒకటి హైట్స్ అండ్ డిస్టెన్స్ క్వశ్చన్ ఉంటుంది. 3 అడిగినప్పుడు 2 రేషియోస్ క్వశ్చన్, ఒకటి హైట్స్ అండ్ డిస్టెన్స్ క్వశ్చన్ ఉంటుంది అన్నమాట. అంటే హైట్స్ అండ్ డిస్టెన్స్ అనేది కంపల్సరీగా అడుగుతారు ఎక్కువగా. ఎక్కడో 90, ఎక్కడో 1% అండి అడగకపోవడం ఛాన్స్ ఉంటుంది. మ్యాక్సిమం అడుగుతారు కాబట్టి హైట్స్ అండ్ డిస్టెన్స్ బాగా నేర్చుకోండి. అవి కూడా ఈజీగానే అడుగుతారండి, అంత కాంప్లికేటెడ్గా అడగరు, బేసిక్ ప్రాబ్లమ్స్ అడుగుతారు. సో దాని మీద వర్క్ చేస్తే చాలు. సో ఇక్కడ ఏమి ఇచ్చారు, ద యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఆఫ్ ఎ ట్రీ ఫ్రమ్ పాయింట్ పి. సో ఒక పాయింట్ నుంచి అంటే ఒక ట్రీ అండి, ఇది ట్రీ అనుకుందాం, ఇది ఒక పాయింట్ అనుకుందాం అండి. ఇక్కడ నుంచి యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ అంటే ఒకటే గుర్తుపెట్టుకోండి, కింద నుంచి పైకి చూడడం అండి ఇది. సో ఇలా ఎక్కడ చేసే యాంగిల్ ఏది ఉందో దాన్ని యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ అంటారు, కింద నుంచి పైకి చూడడం మాట. ఈ పర్టికులర్గా యాంగిల్ ఆఫ్ ఎలివేషన్, యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ అనే పదాలు వాడతారు కదా, ఎందుకు వాడతారు, డయాగ్రామ్ ప్రాపర్గా డ్రా చేయడానికి. కింద నుంచి పైకి చూస్తున్నామా, పైనుంచి కింద చూస్తున్నామా అనే దాన్ని బట్టే డయాగ్రామ్ ఉంటుంది. సో అది జాగ్రత్తగా వేయాలంటే అది ఖచ్చితంగా తెలియాలి. సో అలా చూస్తున్నప్పుడు అంటే యాంగిల్ 60 degrees అండి. ఓకే, ఇది పి అనే పాయింట్ అంట. ఆన్ వాకింగ్ 40√3 meters అవే ఫ్రమ్ పాయింట్ పి, ఇక్కడ నుంచి 40√3 meters వెళ్ళామంట దూరంగా, ఈ పాయింట్ క్యూ అంటే 40√3 meters దూరంగా వెళ్ళిన తర్వాత, సో అక్కడి నుంచి కానీ మీరు ట్రీని అబ్జర్వ్ చేస్తే యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ 30 degrees ఉందండి. అంటే కింద నుంచి పైకే చూస్తున్నాం కాబట్టి. సో 30 degrees అయితే ఈ ట్రీ యొక్క హైట్ కాలిక్యులేట్ చేయమంటున్నాడు. ఇక్కడ చూడండి, ఒకటి మీరు బాగా అబ్జర్వ్ చేస్తే ఇది ఒక ట్రయాంగిల్, చిన్న ట్రయాంగిల్ 60 degrees ఉన్నది, 30 ఉన్నది ఒక ట్రయాంగిల్. tan 60 degrees వాల్యూ తెలియాలి. tan 60 degrees అంటే √3/1 అండి. అంటే ఇది √3 అయితే ఇది 1. రేషియోస్ మెథడ్లో నేను ప్రాబ్లం చేస్తున్నాను. అలాగే ఇది మొత్తం 30 కదా, ఇక్కడ 30 degrees కాబట్టి tan 30 degrees అంటే ఏంటి, 1/√3. అంటే ఇది 1 అయితే ఇది మొత్తం √3 అవుతుందండి. ఇది 1 అయితే, హైట్ 1 అయితే ఇది మొత్తం √3 అవుతుంది. కానీ నేను హైట్ని ఏమనుకున్నాను, √3 అనుకున్నాను. అంటే ఈ 1 యూనిట్ని నేను √3 అనుకున్నాను. అప్పుడు √3 units ఏమవుతుందండి, ఇంటూ √3 అయిపోద్ది. ఎందుకంటే 1 unit √3 అయితే √3 units అంటే √3 × √3 అండి, అంటే 3 అయిపోద్ది. అంటే ఇది మొత్తం 3 అయిపోద్ది అన్నమాట. ఈ మొత్తం 3 అయితే ఈ పార్ట్ 1 కాబట్టి ఈ పార్ట్ ఏమవుతుందండి 2. ఎందుకంటే టోటల్గా 3, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు 1 ఉందంటే ఇక్కడ నుంచి ఇక్కడికి 2 అని, 2 parts వాల్యూ 40√3. ఇప్పుడు మనకు కావాల్సింది హైట్ అడిగాడు, హైట్ అంటే √3. సో మనకి 2 parts వాల్యూ అండి 40√3, 1 part వాల్యూ అంటే 20√3. కానీ హైట్ అంటే √3 parts అండి, కాబట్టి 20√3 × √3. √3 × √3 అంటే ఎంత అండి 3. 3 × 20 అంటే ఎంత అవుద్ది 60 meters. సో ఇది హైట్ ఆఫ్ ది ట్రీ అండి. సో ఆప్షన్ ఏ ఏదైతే ఉందో ఇదే మన ఆన్సర్ మాట. నెక్స్ట్ వన్, ఏ టవర్ ఈజ్ బ్రోకెన్ అట్ ఏ పాయింట్ పి. ఒక టవర్ అండి, ఇలా ఒక టవర్ ఉందంట, ఇది పి అనే పాయింట్ దగ్గర బ్రేక్ అయిపోయిందంట. అంటే ఈ టవర్ ఏదైతే ఉందో అది పి అనే పాయింట్ దగ్గర బ్రేక్ అయిపోయింది. సో ఈ పాయింట్ దగ్గర బ్రేక్ అయిపోయి గ్రౌండ్ మీద పడ్డది, ఇలాగా బ్రేక్ అయిపోయి అంటే ఇక్కడ పడ్డది అన్నమాట. ఇక్కడ బ్రేక్ అయిపోయి గ్రౌండ్ మీద పడితే ఇక ఇలా పడిపోయింది. ఇక్కడ ఒక యాంగిల్ ఫామ్ అవుతుంది అన్నమాట. ఆ యాంగిల్ ఎంత ఇచ్చారు, 45 degrees అని చెప్తున్నాడు. ఓకే, ఇక్కడ బ్రేక్ అయిపోయి అది ఇలా గ్రౌండ్ మీద పడ్డది కదా, పడడం వల్ల 45 degrees వచ్చిందంట. ద టాప్ ఆఫ్ ద టవర్ మేక్స్ అన్ యాంగిల్ ఆఫ్ 45 degrees విత్ ద గ్రౌండ్ ఎట్ క్యూ దగ్గర 45 degrees చేసిందంట. క్యూఆర్ 80 meters అంటండి. ఆర్ ఈజ్ ద బేస్ ఆఫ్ ది టవర్, ఆర్ ఇక్కడ ఉంటుంది, ఇది 80 అంట. మరి tan 45 అంటే 1 కదా, 1 అంటే ఈ రెండు ఈక్వల్గా ఉండాలండి, అంటే ఇది కూడా 80. ఈ రెండు ఈక్వల్గా ఉంటేనే కదా 1 వస్తుంది, ఎందుకంటే ఆపోజిట్ బై బేస్. సో ఇది 80 కాబట్టి ఇది 80, ఎందుకంటే 45 ఉన్నప్పుడు రెండు ఈక్వల్గానే ఉంటాయి. సో ఇక్కడ 80 ఇక్కడ 80 ఉందండి. కానీ వాడు ఏమడుతున్నాడు, టోటల్ హైట్ ఆఫ్ ది టవర్ అంటే ఏంటి, బ్రేక్ టోటల్ హైట్ ఆఫ్ ది టవర్ అంటే ఇక్కడి నుంచి చెప్పాలండి. మరి ఈ పార్ట్ ఏదైతే ఉందో అది ఇక్కడే కదా ఉంది. ఓకే, అంటే ఇప్పుడు మనకి హైట్ ఆఫ్ ది టవర్ కావాలంటే ఈ 80కి ఈ బ్రేక్ అయిన పార్ట్ లెంత్ కూడా కలపాలి. ఇది హైపోటెన్యూస్ మనకి.
సో మరి రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ప్రాపర్టీ ఏంటండి, ఇది హైపోటెన్యూస్ ఎక్స్ అనుకుందాం, ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు 80 స్క్వేర్ ప్లస్ 80 స్క్వేర్ అండి. మరి ఎక్స్ ఈక్వల్ ఎంత అవుతుంది, √2 ఇంటూ 80 స్క్వేర్, రెండు 80 స్క్వేర్లు ఉన్నాయి కదా. సో ఒక 18 బయటకు తీసుకొచ్చేద్దాం, 80√2 అండి. ఇది బ్రేక్ అయిన పార్ట్, ఇది ఆల్రెడీ ఉన్న పార్ట్. మరి మొత్తం టవర్ హైట్ అంటే ఎంత అవుతుందండి, 80కి 80√2 యాడ్ చేయండి. అంటే 80 కామన్ తీస్తాం అనుకోండి, √2 + 1. ఇది మొత్తం టోటల్ హైట్ ఆఫ్ ది టవర్ మాట. 80 ఇంటూ √2 + 1 అంటే ఏంటంటే ఆన్సర్ వస్తుంది, ఆప్షన్ బి అనేది మనకి ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ వన్, the angle of elevation of the top of a pillar from the foot and the top of the building 20 meter high are 60 degrees and 30 degrees respectively, then height of the pillar అని అడుగుతున్నాడు. సో the angle of elevation top of the pillar from the foot and top of the building అంటే ఒక టవర్ ఉంది, ఒక బిల్డింగ్ ఉందండి. మీరు డయాగ్రామ్ వేస్తేనే హైట్స్ అండ్ డిస్టెన్స్ బాగా చేయగలరు. ఇది టవర్, ఇది బిల్డింగ్. ఈ బిల్డింగ్ పైనుంచి అంట వాడు ఏమంటున్నాడండి, టాప్ ఆఫ్ ది టవర్ని, అంటే ఈ టవర్ యొక్క టాప్ని, టాప్ ఆఫ్ ది పిల్లర్ ఫ్రమ్ ది ఫుట్ అండ్ టాప్ ఆఫ్ ద బిల్డింగ్. సో బిల్డింగ్ యొక్క టాప్, బిల్డింగ్ యొక్క ఫుట్ నుంచి అబ్జర్వ్ చేస్తున్నారు. చూడండి, ఫ్రమ్ ద ఫుట్ అండ్ టాప్ ఆఫ్ ద బిల్డింగ్. ఫుట్ అంటే ఇక్కడ నుంచి చూసారండి ఈ టవర్ యొక్క టాప్ని. అప్పుడు ఫుట్ నుంచి చూసినప్పుడు ఫస్ట్ యాంగిల్ 60 degrees. తర్వాత ఏమన్నాడండి, టాప్ ఆఫ్ ద బిల్డింగ్, ఈ బిల్డింగ్ పైనుంచి చూస్తున్నప్పుడు అండి, ఇక్కడ నుంచి టవర్ యొక్క పిల్లర్ యొక్క టాప్ని చూస్తున్నప్పుడు 30 degrees అండి. సో ఈ పిల్లర్ యొక్క టాప్ని రెండు చోట్ల నుంచి చూస్తున్నాం, ఫుట్ నుంచి టాప్ నుంచి. ఫుట్ నుంచి చూసేటప్పుడు 60 degrees, టాప్ నుంచి చూసేటప్పుడు 30 degrees. అయితే హైట్ ఆఫ్ ద పిల్లర్ క్యాల్కులేట్ చేయమంటున్నారండి. పిల్లర్ హైట్ అంటే ఇదంతా కావాలి. అయితే మనకి బిల్డింగ్ హైట్ ఇచ్చారు. బిల్డింగ్ హైట్ ఎంత అండి, 20 meters. అంటే ఇది 20 అంటే ఇది కూడా 20. మనకి పర్టికులర్గా ఈ పార్ట్ ఒకటి తెలిస్తే చాలండి, మొత్తం పిల్లర్ యొక్క హైట్ వచ్చేస్తుంది అన్నమాట. టోటల్ హైట్ అయితే తెలుస్తుంది మనకి. సో ఇది 20 కాబట్టి ఈ ముక్క తెలుసుకోవాలి మనం. మరి tan 30 degrees ఎంత, √3/1. అంటే మీకు సో tan 30 degrees 1/√3 అండి. ఇక్కడ 1/√3 వేస్తాం. మరి tan 60 degrees, చూడండి ఈ ట్రయాంగిల్కి 1/√3 వేసింది నేను. tan 60 degrees ఇదంతా √3 అయితే ఇది ఎంత అవుతుందండి, 1. కానీ నేనేం చేస్తాను, ఇది ఆల్రెడీ √3 కదా, దీన్ని కూడా నేను √3 అనుకుంటున్నాను. మరి ఇది √3 అయితే దీన్ని ఇంటూ √3 చేయాలి కదా. అప్పుడేమో ఇంటూ √3 చేస్తే 3 అవుతుంది. అంటే ఈ మొత్తం హైట్ 3 అయిపోద్దండి. ఆల్రెడీ ఈ హైట్ 1 కాబట్టి ఈ హైట్ 2 అని అర్థం. అంటే 2 parts అంటే 20, 3 parts అంటే ఎంత. సో 2 parts 20 అయితే 1 part 10 అవుతుంది. అంటే 3 parts ఎంత అవుతుందండి, 3 × 10 అంటే 30 meters. సో హైట్ ఆఫ్ ద టవర్ ఎంత అవుతుందండి, 30 meters. సో ఈ విధంగా మనం రేషియోస్ అప్లై చేసి ట్రిగ్నోమెట్రీ అనే దాన్ని మనం సాల్వ్ చేయొచ్చు అండి. అయితే ఒకటి, మీకు ట్రిగ్నోమెట్రీ అంటే చాలా మందికి భయం ఉండొచ్చు. సో ఎంతమందికి మీకు ట్రిగ్నోమెట్రీ అంటే భయం ఉందో ఒకసారి కామెంట్ సెక్షన్లో పెట్టండి. వీలుంటే దానికి సంబంధించి మంచి వీడియో చేయడానికి ట్రై చేస్తాను. ప్లేన్ జామెట్రీ. సో వీటిలో ఫస్ట్ వన్ అండి, ఏబిసిబి అనే ఈక్విలేటరల్ ట్రయాంగిల్ అండ్ PQ and R are the midpoints of AB, BC and CA respectively. Then which of the following will be true? అంటే వీటిలో ఏది కరెక్టో చెప్పాలండి. సో అయితే ఇక్కడికి వచ్చేటప్పటికండి ముందు మనకి ఈక్విలేటరల్ ట్రయాంగిల్ అన్నారు కాబట్టి 3 sides ఈక్వల్గా ఉంటాయి. ఈక్విలేటరల్ ట్రయాంగిల్ అంటే నేను 4 అని తీసుకుంటానండి 3 sidesని. తర్వాత P అనేది, Q అనేది, R అనేది మిడ్ పాయింట్స్. సో ABC అనే ట్రయాంగిల్ అనుకుందాం. ఏబికి మిడ్ పాయింట్ P, అలాగే BCకి Q, ఏసీకి R. ఈ 3 మిడ్ పాయింట్లని జాయిన్ చేస్తే మనకు ఒక ట్రయాంగిల్ వచ్చింది PQR. సో ఆ PQRకి సైడ్స్ ఎలా ఉంటాయో చూద్దామండి. సో ఇది మిడ్ పాయింట్ అంటే అర్థం ఏంటండి, ఈ సైడ్ 2, ఇది 2 కదా, అలాగే ఇది కూడా 4 కదా, ఇది 2, ఇది 2. చూడండి రెండు ఈక్వల్గా ఉన్నాయంటే మరి రెండు యాంగిల్స్ ఈక్వల్గా ఉంటాయి. ఇది ఆల్రెడీ 60 అండి, అంటే 3 ఈక్వలే అవుతాయండి ఖచ్చితంగా. ఎందుకంటే ఇది 60, రెండు కలిపితే 120. బట్ ఈక్వల్ సైడ్స్కి ఆపోజిట్గా ఉన్న యాంగిల్స్ ఈక్వల్గా ఉంటాయి కాబట్టి ఇది 60 అవుతుంది, ఇది 60 అవుతుంది, ఇది 60. మరి ఈ 3 ఈక్వల్ అయితే ఈ రెండు 2 అయినప్పుడు ఇది 2, అలాగే రిమైనింగ్ కూడా అలాగే వస్తుందండి. అంటే లోపల ఉన్న ట్రయాంగిల్ ఏదైతే ఉందో ప్రతి సైడ్ కూడా ఒరిజినల్ ట్రయాంగిల్ సైడ్లో ఆఫ్ ఉంటుందండి. సో ఇక్కడ ఒరిజినల్ ట్రయాంగిల్కి పెరిమీటర్ అంటే ఏంటి, 3 సైడ్లు కలిపియాలి. అంటే ఒక్కొక్క ఆప్షన్ చెక్ చేస్తున్నాను. 12/2 అంటే 6. మరి లోపల ఉన్న ట్రయాంగిల్కి 3 సైడ్లు కలిపితే 6. చూడండి 12/2 అన్న 6, ఇది 6, అంటే రెండు ఈక్వల్గానే ఉన్నాయండి. కాబట్టి ఆప్షన్ ఏ. ఇక్కడ ఏదో అబ్ట్యూజ్ యాంగిల్ ట్రయాంగిల్ అన్నాడు, అలా రాదండి. ఎందుకంటే వన్ ఆఫ్ ద యాంగిల్ 90 కంటే ఎక్కువ ఉండాలి, అక్కడెక్కడ లేవు, అన్ని 60 కదా. నెక్స్ట్ PQR ఈజ్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అన్నారు. సో ఆ పాసిబిలిటీ కూడా ఉండదు. తర్వాత ఇంకేంటండి, PQ + QR + RB ఈక్వల్ టు ఎంత అని చెప్తున్నాడు, 2AB. 2AB అంటే ఎంత అండి, 2 × 4 అంటే 8 రావాలి, కానీ ఇక్కడ 6 కదా వచ్చింది. సో మిగతావి ఏవి కరెక్ట్ అవ్వు. సో ఫస్ట్ ఆప్షన్ ఏదైతే ఉందో అదే కరెక్ట్ అవుతుందండి. మీకు కాన్ఫిడెంట్గా ఉంటే వెంటనే పెట్టివచ్చు అండి, మిగతా చెక్ చేయవలసిన అవసరం లేదు. నెక్స్ట్ వన్, ఇఫ్ ద ఏరియాస్ ఆఫ్ 2 ఈక్విలేటరల్ ట్రయాంగిల్స్, రెండు ఈక్విలేటరల్ ట్రయాంగిల్స్ ఏరియాస్ రేషియో ఇచ్చారు, ఆల్టిట్యూడ్స్ రేషియో అడుగుతున్నారు. ఎప్పుడైనా కూడా రెండు ఈక్విలేటరల్ ట్రయాంగిల్స్ అంటే రెండింటికి సేమ్ యాంగిల్సే ఉంటాయి. ఈక్విలేటరల్ అంటే యాంగిల్స్ ఏముంటాయండి, 3 60లే ఉంటాయి.
సో రెండో ట్రయాంగిల్ కూడా అలాగే ఉంటాయి. ఎప్పుడైనా రెండు ట్రయాంగిల్స్కి సేమ్ యాంగిల్స్ ఉంటే మనం వాటిని సిమిలర్ ట్రయాంగిల్స్ అంటారు. సిమిలర్ ట్రయాంగిల్స్ కాన్సెప్ట్ ఏంటంటే ఏరియాస్ రేషియో ఏదైతే ఉందో అది కరస్పాండింగ్ యొక్క సైడ్స్ రేషియోని హైట్స్ రేషియోని స్క్వేర్ చేస్తే వస్తుంది అన్నమాట. అంటే ఏంటి, మనకి ఏరియాస్ రేషియో అనేది కరస్పాండింగ్ హైట్స్ రేషియోని స్క్వేర్ చేస్తే వచ్చేది ఏరియాస్ రేషియో. మనకి డైరెక్ట్గా ఏరియాస్ రేషియో ఇచ్చాడు. ఎంత ఇచ్చాడు, 25/49. మనకి ఇప్పుడు ఆల్టిట్యూడ్ అంటే హైట్ అండి, హైట్స్ రేషియో కావాలి. మరి h1/h2 కావాలంటే ఏం చేయాలి, స్క్వేర్ రూట్ పెట్టాలి. 5/7 అంటే 5:7 అండి. ఆప్షన్ డి అనేది మనకు ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ 2 సర్కిల్స్ రేడియస్ 5 సెంటీమీటర్స్ అండ్ 6 సెంటీమీటర్స్ అండి. అంటే ఇక్కడ సేమ్ రాదండి. సో 2 సర్కిల్స్కి రేడియస్ ఇచ్చారు, ఒకదానికి 5 ఒకదానికి 6. అయితే ఇక్కడ డిస్టెన్స్ బిట్వీన్ ద సెంటర్స్ ఇచ్చారు. రెండు సర్కిల్స్కి మధ్యలో గల సెంటర్స్ యొక్క డిస్టెన్స్ కూడా ఇచ్చారు, అది 10 అని ఇచ్చారండి. అయితే నెంబర్ ఆఫ్ కామన్ ట్యాంజెంట్స్ అడుగుతున్నారు. చూడండి, ఈ రెండు రేడియస్లు కలిపితే 11, డిస్టెన్స్ 10. ఎప్పుడైనా కూడా అండి ఈ రెండు రేడియస్లు 5+6 ఉంది కదా, ఇది డిస్టెన్స్ కంటే ఎక్కువ ఉందండి. ఇది R1 ఇది R2 అంటే ఫస్ట్ సర్కిల్ రేడియస్ సెకండ్ సర్కిల్ రేడియస్. ఇది రెండు సర్కిల్స్కి మధ్య గల డిస్టెన్స్ అంటే సెంటర్ల మధ్య డిస్టెన్స్ మాట. ఎప్పుడైనా డిస్టెన్స్ ఈ R1 R2 కంటే తక్కువ ఉంది అంటే అర్థం ఏంటో తెలుసా, ఈ ఎప్పుడైతే R1 R2 కంటే ఈ డిస్టెన్స్ ఏదైతే ఉందో రేడియస్లు రెండు కలిపితే వచ్చేది మనకి ఎక్కువ ఉంది అంటే ఇగో ఇలాగా సర్కిల్స్ ఇంటర్సెక్ట్ అవ్వాలి. ఇలా ఇంటర్సెక్ట్ అయితేనే జరుగుతుందండి. R1 + R2 అనేది ఏదైతే ఉందో అది డిస్టెన్స్ కంటే ఎక్కువ ఉందంటే సర్కిల్స్ ఈ పొజిషన్లో ఉండాలన్నమాట. సో ఇలా ఉన్నాయనుకోండి, అప్పుడే ఈ కండిషన్ సాటిస్ఫై అవుతుంది. ఇలాగ ఉన్నప్పుడు వాడు కామన్ ట్యాంజెంట్స్ అంటున్నాడు. కామన్ ట్యాంజెంట్స్ అంటే ఏంటి, రెండు సర్కిల్స్కి కలిపి కామన్గా ఒక ట్యాంజెంట్ అనే దాన్ని డ్రా చేయాలి, అంటే రెండింటికి కలిపి. సో అలాగా మనం కామన్ ట్యాంజెంట్ డ్రా చేయాలంటే ఇలాగ ఒక డ్రా చేయొచ్చు. కామన్ ట్యాంజెంట్ అంటే ఏంటి, సర్కిల్ని ఒక పాయింట్ దగ్గర టచ్ చేసే లైన్ మాట. సో ఇలా ఒక ట్యాంజెంట్, ఇంకా అంతకు మించి డ్రా చేయలేమండి, ఎందుకంటే రెండింటికి కలిపి ట్యాంజెంట్ డ్రా చేయాలి. మరి రెండింటికి కలిపి డ్రా చేయాలంటే ఇలాగా డ్రా చేయొచ్చు, ఇలాగా డ్రా చేయొచ్చు. సో రెండు ట్యాంజెంట్స్ ఉన్నాయండి, కాబట్టి ఆప్షన్ సి అనేది మనకి ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ వన్, ఇన్ ఏ ప్యారలలోగ్రామ్ ద లెన్స్ ఆఫ్ ఎడ్జెస్ అండ్ సైడ్స్. ప్యారలలోగ్రామ్లో ఎడ్జెస్ అండ్ సైడ్స్ యొక్క లెన్స్ ఇచ్చారండి. మీకు ప్యారలలోగ్రామ్ అనగానే ఆపోజిట్ సైడ్స్ ప్యారలల్గా ఉంటాయి, లెంత్ బ్రెడ్త్ ఉంటుందండి. ఒకటి 7 ఒకటి 5 మాట. అలాగే రెండు డయాగ్నల్స్ ఉంటాయి. సో వన్ ఆఫ్ ద డయాగ్నల్ 9 అని ఇచ్చారు, రెండో డయాగ్నల్ కావాలంట. ప్యారలలోగ్రామ్లో సైడ్స్కి డయాగ్నల్స్కి రిలేషన్ ఉంటుంది. ఏంటి ఆ రిలేషను, 2 × a² + b² = d1² + d2². ఇది ఫార్ములా అండి. 2 × a² + b² = d1² + d2². నేను ఆల్రెడీ ఫార్ములాస్ వీడియో ఒకటి మెనిజరేషన్లో చేశాను, అందులో ఈ రిజల్ట్ కూడా ఉంటుందండి. సో 2 × a² + b² = d1² + d2² కదా. 2 × a² అంటే ఎంత అండి, 7² 49 25, ఈ రెండు కలపాలి. d1² అంటే వన్ ఆఫ్ ద డయాగ్నల్ కదా, 9² 81, అలాగే d2² కాలిక్యులేట్ చేయాలి. సో ఇప్పుడు ఈ మొత్తాన్ని మనం యాడ్ చేసి ఇందులో 81 తీస్తే d2² వస్తుందండి. చూడండి, 2 × 49 అంటే 98, 2 × 25 అంటే 50, కలిపారు అనుకోండి మనకి 148 వచ్చింది. ఇది మొత్తం వాల్యూ. ఈ 148లోని 81 మైనస్ చేసేయాలి, చేస్తే 67 వస్తుందండి. అంటే ఏంటి, d2² = 67. మరి d2 అంటే ఎంత అండి, √67. √67 అంటే ఆప్షన్ సి అనేది మనకు ఆన్సర్ అవుతుంది అన్నమాట. నెక్స్ట్ వన్, హౌ మెనీ డయాగ్నల్స్ ఆర్ దేర్ ఇన్ ఏ డెకాగన్. మరి ఇలాంటి క్వశ్చన్లు కూడా చేయకపోతే మీరు ఎగ్జామ్కి వెళ్ళడం వల్ల ఎటువంటి ఉపయోగం ఉండదండి. చిన్న చిన్న క్వశ్చన్లు ఖచ్చితంగా తెలిసి ఉండాలి, కాబట్టి బాగా నేర్చుకోవడానికి ట్రై చేయండి. సింపుల్ క్వశ్చన్స్ ఎప్పుడు వదిలేయకూడదు, అంత ఈజీ క్వశ్చన్ మాట ఇది. ఓకే, నెంబర్ ఆఫ్ డయాగ్నల్స్ ఇన్ ద డెకాగన్. నెంబర్ ఆఫ్ డయాగ్నల్స్కి ఫార్ములా n × n - 3/2 అండి. ఓకే, ఇదే ఫార్ములా మాట. డెకాగన్ అంటే 10 సైడ్లు ఉంటాయండి, n బదులు 10 వేయాలి. 10 × 7/2, 2 1 = 2 5 5 7 ఎంత అవుతుందండి, 35. సో ఆప్షన్ ఏ అనేది మనకి ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్, XYZ ఈజ్ ఏ ట్రయాంగిల్. అదొక ట్రయాంగిల్ అని చెప్తున్నారు. ద బైసెక్టర్స్ ఆఫ్ ఇంటర్నల్ యాంగిల్ Y అండ్ ఎక్స్టర్నల్ యాంగిల్ Z ఇంటర్సెక్ట్ ఎట్ O ఇఫ్ యాంగిల్ YOZ = 60 degrees యాంగిల్ X అడుగుతున్నారండి. వాడు చెప్పింది ఏదో డయాగ్రామ్లో వేయాలి, లేకపోతే మనకేం క్లారిటీ ఉండదండి. ఓకే, సో డయాగ్రామ్ వేద్దాం. ఇక్కడ డయాగ్రామ్లో ఏం చెప్తున్నాడండి, XYZ అంటున్నాడు కదా, X ఇక్కడ వేయండి, Y ఇక్కడ, Z ఇక్కడ. సో ఇక్కడ ఏమంటున్నాడు, ఇంటర్నల్ యాంగిల్ Y అంటే ఇది ఇంటర్నల్ యాంగిల్, దీనికి ఒక బైసెక్టర్ తీసుకోమంటున్నాడు ఇలాగా. ఓకే, అక్కడ ఒక బైసెక్టర్ తీసుకోమంటున్నాడు. అండ్ ఎక్స్టర్నల్ యాంగిల్ Z, ఈ Z ఎక్స్టర్నల్ అంటే బయట ఉన్న యాంగిల్కి తీసుకోవాలి, ఇంటర్నల్ అంటే లోపల తీసుకోవాలి. సో దీనికి ఒక బైసెక్టర్, సో ఇది తీసుకోమన్నాడు. ఈ రెండు కూడా O అనే పాయింట్ దగ్గర కట్ అయ్యాయంట. Y దగ్గర ఇంటర్నల్ యాంగులర్ బైసెక్టర్, Z దగ్గర ఎక్స్టర్నల్ యాంగులర్ బైసెక్టర్, రెండు O దగ్గర కట్ అయ్యాయి. సో అప్పుడు యాంగిల్ ఈ YOZ ఉంది కదా, ఇది 60 degrees అండి. అయితే ఇప్పుడు వాడికి ఏం క్యాలిక్యులేట్ చేయమన్నాడు, X దగ్గర యాంగిల్ అడుగుతున్నాడు అండి.
ఓకే, ఈ ఎక్స్ దగ్గర యాంగిల్ క్యాలిక్యులేట్ చేయాలి. ఇది చాలా సార్లు మనకి CGLలో అడిగిన క్వశ్చన్ అండి ఈ మోడల్. కాకపోతే ఆ డయాగ్రామ్ ఇచ్చి అడిగేవాడు, ఇక డయాగ్రామ్ ఇవ్వకుండా అడిగాడు, మనమే డయాగ్రామ్ వేసుకోవాలి. సో ఇక్కడ ఉన్న యాంగిల్కి ఇది ఎప్పుడు డబల్ ఉంటుందండి, గుర్తుపెట్టేసుకోండి. ఇలాంటి కేసు ఒక ఇంటర్నల్ ఒక ఎక్స్టర్నల్ ఇంటర్సెక్ట్ అయినప్పుడు మీకు ఏదైతే యాంగిల్ వచ్చిందో దానికి ఇది డబల్ యాంగిల్ ఉంటుంది. అంటే 60కి డబల్ ఎంత, 120 degrees. సో ఆప్షన్ సి అనేది మనకు ఆన్సర్ అండి. నెక్స్ట్ వన్, ఇన్ ట్రయాంగిల్ ఏబిసి రైట్ యాంగిల్డ్ ఎట్ యాంగిల్ ఏ. ఏబిసి ట్రయాంగిల్లో ఏ దగ్గర రైట్ యాంగిల్ ఉందంటే ఇక్కడ ఏ, ఇది ఏబిసి ట్రయాంగిల్. ఓకే, ఏ దగ్గర రైట్ యాంగిల్ అంటే ఇక్కడ 90 degrees ఉందండి రైట్ యాంగిల్ ట్రయాంగిల్కి. నెక్స్ట్ ఇంకేమన్నాడు, ఏఎన్ పెర్పెండిక్యులర్ టు బీసీ. ఏఎన్ అనేది బీసీకి పెర్పెండిక్యులర్ అండి, ఇక్కడ ఎన్ ఉంటుంది. సో ఏఎన్ పెర్పెండిక్యులర్ టు బీసీ అన్నారు. బీసీ ఇచ్చారండి, అంటే ఈ బీసీ 18 అంట ఈ మొత్తం మెజరు. తర్వాత ఏమి ఇచ్చారు, ఏసీ ఇచ్చారు, ఏసీ 9 అండి. సో ఫైండ్ ద రేషియో ఆఫ్ ఏరియా ఆఫ్ ఏఎన్సి. ఈ చిన్న ట్రయాంగిల్కి ఈ పెద్ద ట్రయాంగిల్కి రేషియో అడుగుతున్నారు. ఈ చిన్న ట్రయాంగిల్ ఉంది కదా, ఏది ఏఎన్సి ట్రయాంగిల్ అండి. ఈ చిన్న ట్రయాంగిల్ పెద్ద ట్రయాంగిల్కి సిమిలర్ అవుతుంది, ఎందుకంటే కరస్పాండింగ్ యాంగిల్స్ ఈక్వల్ అని ప్రూవ్ చేయొచ్చు మనం ఇక్కడ. సో ఈ ట్రయాంగిల్ ఎప్పుడు కూడా ఇలాగ ఇచ్చినప్పుడు ఎప్పుడు కూడా ఈ ట్రయాంగిల్ అండి ఈ పెద్ద ట్రయాంగిల్ సిమిలర్ అవుతుంది, ఇది కూడా పెద్ద ట్రయాంగిల్ సిమిలర్ అవుతుంది. సో ఇది దీనికి సిమిలర్ కాబట్టి కరస్పాండింగ్ సైడ్స్ రేషియో మనకి ఏంటవుతుంది, ఈక్వల్గా ఉంటుంది అన్నమాట. కరస్పాండింగ్ సైడ్స్ రేషియో చెప్పొచ్చు ఈ రెండు ట్రయాంగిల్కి. సో రెండు ట్రయాంగిల్కి కరస్పాండింగ్ సైడ్స్ అంటే చిన్న ట్రయాంగిల్లో 9 తీసుకుంటే ఆ 9 ఎక్కడి నుంచి వచ్చింది, 90కి ఎదురుగా. పెద్ద ట్రయాంగిల్లో 90కి ఎదురుగా ఏమవుతుందండి, 80. ఇది కరస్పాండింగ్ సైడ్స్ రేషియో అంటారు. అంటే ఎంత అండి, 1/2. కానీ వాడు అడిగింది ఏంటి, ఏరియాస్ రేషియో అడిగాడు. ఏరియాస్ రేషియో అంటే ఈ సైడ్స్ రేషియో ఏదైతే ఉందో దాన్ని స్క్వేర్ చేస్తే ఏరియాస్ రేషియో వస్తుంది. అంటే ఎంత అండి, 1:4. దీన్ని స్క్వేర్ చేస్తే వచ్చేది 1:4 మాట. సో ఆప్షన్ ఏ అనేది మనకు ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ వన్, ఇన్ ఏ ట్రయాంగిల్ PQR ద సైడ్ QR ఈజ్ ఎక్స్టెండెడ్ టు S. చూడండి ట్రయాంగిల్ PQR, ఇటువంటి వాటికి మీరు డయాగ్రామ్ వేయడం రావాలండి, రాకపోతే మరి కష్టం ఇలాంటి సమ్మలు చేయడం. డయాగ్రామ్ వేస్తే చాలా ఈజీ క్వశ్చన్లు అయిపోతాయి. సో PQR అనే ట్రయాంగిల్ ఉంది, QRని ఎక్స్టెండ్ చేశారంటే S వరకు, ఇలాగా ఎక్స్టెన్షన్ అంటే కొంచెం ముందుకు తీసుకెళ్లారంట. ఇఫ్ అన్ యాంగిల్ QPR ఇచ్చారండి, QPR అంటే ఈ యాంగిల్ ఇచ్చారు, ఈ యాంగిల్ 72 degrees అని చెప్తున్నారండి. నెక్స్ట్ యాంగిల్ PRS ఇచ్చారు, PRS అంటే ఎక్స్టీరియర్ యాంగిల్ అండి, 110 అని ఇచ్చారు. సో వాల్యూ ఆఫ్ PQR అడుగుతున్నారు, ఇది కావాలండి. అంటే ఏంటి, ఇది ఎక్స్టీరియర్ యాంగిల్ కదా, ఎక్స్టీరియర్ యాంగిల్ ట్రయాంగిల్లో సమ్ ఆఫ్ ద ఇంటీరియర్ ఆపోజిట్ యాంగిల్స్కి ఈక్వల్. అంటే ఏంటి, ఈ ఎక్స్ని 72ని కలిపితే అది 110కి ఈక్వల్ అవుతుందండి. మరి ఎక్స్ కావాలంటే ఏం చేయాలి, 110లో 72 తీసేయాలండి. మరి 110లో 72 తీస్తారనుకోండి ఎంత వస్తుందండి, 38 degrees. సో ఆప్షన్ ఏ ఏదైతే ఉందో ఇదే మన ఆన్సర్. నెక్స్ట్ వన్, ద సెంట్రాయిడ్ ఆఫ్ ఎ ట్రయాంగిల్ ఈజ్ పాయింట్ వేర్ మీట్. సెంట్రాయిడ్ అంటే సెంట్రాయిడ్ అనేది ఏవి మీట్ అయితే సెంట్రాయిడ్ వస్తుంది. ఈ సెంటర్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అండి. పెర్పెండిక్యులర్ బైసెక్టర్స్ అని ఉంది చూడండి, ఇక్కడ రైట్ బైసెక్టర్స్ ఆఫ్ ది సైడ్స్ ఆఫ్ ఎ ట్రయాంగిల్. పెర్పెండిక్యులర్ బైసెక్టర్స్ అంటారు వీటిని. రైట్ బైసెక్టర్స్ అంటే పెర్పెండిక్యులర్ బైసెక్టర్స్ ఇంటర్సెక్టింగ్ పాయింట్ని సర్కమ్ సెంటర్ అంటారు. ఇక్కడ మనకు కావాల్సిన సెంట్రాయిడ్. ఓకే, అంటే నేను ప్రత్యేకించి ఇవి చెప్తున్నానండి, ఈ సెంటర్లు చాలా ఇంపార్టెంట్. పెర్పెండిక్యులర్ బైసెక్టర్స్ ఇంటర్సెక్టింగ్ పాయింట్ని సెంట్రాయిడ్, ఇది బైసెక్టర్ని సర్కమ్ సెంటర్ అంటారండి. అలాగే బైసెక్టర్స్ ఆఫ్ యాంగిల్స్ అంటే అర్థం ఏంటి, యాంగులర్ బైసెక్టర్స్ ఇంటర్సెక్టింగ్ పాయింట్ దాన్ని ఇన్ సెంటర్ అంటారండి, యాంగులర్ బైసెక్టర్స్ని. అలాగే ఆల్టిట్యూడ్స్ ఇంటర్సెక్టింగ్ పాయింట్ దాన్ని ఆర్థో సెంటర్ అంటారండి. ఇంక మిగిలింది ఇదే కదా, మీడియన్స్ ఇంటర్సెక్టింగ్ పాయింట్ సెంట్రాయిడ్. సో సెంట్రాయిడ్ అంటే ఏంటి, మీడియన్స్ ఇంటర్సెక్టింగ్ పాయింట్ని మనం సెంట్రాయిడ్ అంటాం. ఈ సెంటర్లన్నీ గుర్తుపెట్టుకోవాలి, ఇవి చాలా ఇంపార్టెంట్ సెంటర్స్. ఓకే, నెక్స్ట్, ఇన్ ట్రయాంగిల్ ఏబిసి యాంగిల్ బి ఇచ్చారు, యాంగిల్ సి ఇచ్చారండి. తర్వాత ఇంటర్నల్ బైసెక్టర్స్ ఆఫ్ 2 స్మాలర్ యాంగిల్స్ ఆఫ్ ట్రయాంగిల్ ఏబిసి. 2 స్మాలర్ యాంగిల్స్ యొక్క ఇంటర్నల్ యాంగులర్ బైసెక్టర్స్ ఓ దగ్గర మీట్ అయ్యాయి అంట. సో ద యాంగిల్ సో ఫార్మ్డ్ ఎట్ ఓ దగ్గర ఫామ్ అయిన యాంగిల్ క్యాలిక్యులేట్ చేయాలండి. సో ఓ దగ్గర ఫామ్ అయిన యాంగిల్ని ఫైండ్ అవుట్ చేయమని అడుగుతున్నాడు. సో ముందు మనం ఒక ట్రయాంగిల్ తీసుకుందాం. సో ట్రయాంగిల్లో 3 యాంగిల్స్ తీసేసుకుందాం అండి, ఏబిసి ఇలా రాసేద్దాం. ముందు రాస్తే వాడు ఇచ్చింది బి ఇచ్చాడు, B70 అని ఇచ్చాడు, ఓకే. తర్వాత C60 అని ఇచ్చాడు, ఇది కూడా ఓకే. మొత్తం 3 కలిపితే 180 కదా రావాలి మనకి. 70 60 కలిపితే ఎంత వచ్చింది, 130 వచ్చింది. ఇంకెంత మిగిలిపోయింది, 50 మిగిలిపోయిందండి. ఆ 50 ఏ దగ్గర వేసేయండి. తర్వాత వాడు బైసెక్టర్లు కూడా ఎక్కడ తీసుకోమన్నాడు అండి, స్మాలర్ యాంగిల్స్ దగ్గర తీసుకోమన్నాడు. మరి స్మాలర్ యాంగిల్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి చూడండి, ఇది ఒక స్మాలర్ యాంగిల్ కదా, అంటే దీనికి బైసెక్టర్ తీసుకోవాలి, దీనికి బైసెక్టర్ తీసుకోవాలి. ఈ రెండు కూడా ఓ దగ్గర మీట్ అవుతాయి, ఎందుకంటే ఈ రెండే చిన్నవే. ఎందుకంటే ఉన్న వాటిలో 2 స్మాలర్ యాంగిల్స్ అన్నాడు అనమాట. 2 స్మాలర్ యాంగిల్స్ అంటే 50 దగ్గర ఒకటి 60. బైసెక్టర్ అంటే ఏంటండి, యాంగిల్ 2 ఈక్వల్ యాంగిల్స్ కింద డివైడ్ చేస్తుంది అనమాట. అంటే ఈ పార్ట్ ఉంది కదా, ఇది 25, ఇది 30 అని అర్థం. ఇంకా మిగతాది ఓ దగ్గర ఉంటుంది అనమాట. మళ్ళీ ఇది ట్రయాంగిలే కదా మనకి. ట్రయాంగిల్లో ఆల్రెడీ 2 కలిపితే ఎంత వచ్చాయండి, 55 degrees వచ్చింది.
3 కలిపితే 180 కదా రావాలి. 180లో 55 తీసేయండి. 5 7 మైనస్ 5 అంటే ఎంత అవుతుందండి? అప్పుడు 2 అవుతుంది. 125 డిగ్రీస్. అంటే ఓ దగ్గర యాంగిల్ ఎంత ఉంటుందండి? 125 డిగ్రీస్. ఆ ఓ దగ్గర ఫామ్ అయిన యాంగిల్ అడుగుతున్నాడు అన్నమాట వాడు. ఓ దగ్గర ఫామ్ అయ్యే యాంగిల్ ఎంత ఉంటుంది? 125 డిగ్రీస్ ఉంటుందండి ఆల్జీబ్రా. సో వీటి నుంచి కొంచెం చూద్దామండి. ఫస్ట్ వన్, a plus b plus c equal to 9. Then find the maximum value of a plus 3 into b plus 2 into c plus 1 అని అడిగారు. సో ఇటువంటి క్వశ్చన్స్ అడిగినప్పుడు అండి దేనికైతే మాక్సిమం వాల్యూ అడిగారో దాని సమ్ ముందు తెలియాలండి మనకి. ఎప్పుడైనా మాక్సిమం వాల్యూ అడిగినప్పుడు వాటి యొక్క సమ్ ఖచ్చితంగా తెలియాలి. అంటే దీని సమ్ తెలియాలి ఈ 3 టర్ములకి. సో ఈ 3 టర్ములకి సమ్ అంటే a plus b plus c plus 6 అండి. మరి a plus b plus c అంటే ఎంత? ఆల్రెడీ 9 అని తెలుసు కదా, అంటే మొత్తం సమ్ 15. సో ఇందులో 3 టర్మ్స్ ఉన్నాయి కాబట్టి మాక్సిమం వాల్యూ కావాలంటే ఆ 3 ఈక్వల్ అవ్వాలన్నమాట. అందుకని బై 3 చేయండి. బై 3 చేస్తే 5, అంటే ఈచ్ టర్మ్ 5 అవ్వాలి మాక్సిమం వాల్యూ కావాలంటే. సో వాడు అడిగింది ఏంటి? మాక్సిమం వాల్యూ అడిగాడు కాబట్టి 5 ఇంటూ 5 ఇంటూ 5 అండి, అంటే 125 ఆన్సర్ అన్నమాట. సో ఆప్షన్ డి అనేది ఆన్సర్ అవుతుందండి. నెక్స్ట్ వన్, x మైనస్ 1/x ఇచ్చారు, x క్యూబ్ మైనస్ 1/x. ఇది చాలా రిపీటెడ్ క్వశ్చన్ అండి ఈ మోడల్ కూడా. సో ఇక్కడ ఏదైతే ఇచ్చారో దాన్ని క్యూబ్ చేయండి. అంటే ఏం చేయాలి? x మైనస్ 1/x హోల్ క్యూబ్ ఈక్వల్ టు 5√2 హోల్ క్యూబ్. ఇది చేయాలండి. ఇది a మైనస్ b హోల్ క్యూబ్ ఫార్ములా అండి. దీనికి ఫార్ములా ఏంటంటే a క్యూబ్ మైనస్ b క్యూబ్ మైనస్ 3ab అంటే x ఇంటూ 1/x ఇంటూ a మైనస్ b ఈక్వల్ టు దీన్ని క్యూబ్ చేయాలి. 5 క్యూబ్ 125. అలాగే √2 హోల్ క్యూబ్ అంటే అండి √2ని 3 సార్లు మల్టిప్లై చేయాలన్నమాట మీరు. సో √2 ఇంటూ √2 అంటే 2 అండి, 2√2. 2 ఇంటూ 125 అనుకోండి, మనకి 250√2 అని వస్తుంది. చాలా మందికి ఆ √2 మల్టిప్లై చేయడం అది కష్టంగా ఉంటుంది, కానీ నేర్చుకోవాలి మరి తప్పదు. ఓకే, ఇది క్యాన్సిల్ చేసేయండి. ఈ వాల్యూ ఉంది కదా x మైనస్ 1/x, దాని వాల్యూ ఎంత అండి? 5√2 అండి. అంటే ఇది 15√2 మాట. దీన్ని అటు పట్టుకెళ్ళిపోండి. x క్యూబ్ మైనస్ 1/x క్యూబ్ ఈక్వల్ టు, ఇప్పుడు ఈ 250√2 ఆల్రెడీ ఆపోజిట్లో ఉంది కదా, దానికి మైనస్ 15 ఉంది కదా, అవతలకి వెళ్తే ప్లస్ 15√2 అవుతుందండి. సో ఈ రెండింటిని మీరు కలిపేశారనుకోండి 265√2. 265√2 అంటే ఆన్సర్ ఏంటండి? ఆప్షన్ బి అనేది మనకు ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ వన్, 2 పవర్ ఆఫ్ x మైనస్ 2 పవర్ ఆఫ్ x మైనస్ 1 ఈక్వల్ టు 64 ఇచ్చారు. x క్యూబ్ అడిగారండి. ఇక్కడ ఉన్న క్యూబ్లు ఇది ఒకటే కదా, ఇంకా మిగతా ప్రత్యేకించి చేయవలసిన లేదు. యాక్చువల్గా అయితే 343 ఆన్సర్ అండి. సో ఒకవేళ సాల్వ్ చేద్దాం చూడండి. 2 పవర్ ఆఫ్ x అంటే అక్కడ 2 పవర్ ఆఫ్ xని మీరు కామన్ తీస్తారు అనుకోండి, మనకి ఏమవుతుందండి? 2 పవర్ ఆఫ్ x కామన్ తీస్తే 1 మైనస్ 1/2 వస్తుందండి. 2 పవర్ ఆఫ్ xని కామన్ తీస్తే ఇక్కడ దీన్ని 2 పవర్ ఆఫ్ x మైనస్ 2 పవర్ ఆఫ్ x/2 అని రాస్తారు అన్నమాట. 2 పవర్ ఆఫ్ x కామన్ తీస్తే ఇది వస్తుంది, విచ్ ఈజ్ ఈక్వల్ టు 64. ఇది ఫుల్లో ఆఫ్ తీస్తే ఆఫ్ ఉంటుందండి. ఓకే, మీరు ఎప్పుడైనా ఇవి అలా గుర్తుపెట్టుకోండి. ఇది 1/2 అంటే 1 అంటే ఫుల్ అండి మనకి. ఓకే, 1/2 అంటే ఆఫ్. ఓకే, 1/4 అంటే ఆఫ్లో సగం క్వార్టర్. సో ఇంకా ఇందులో సగం 1/8 శాంపుల్ అనుకోండి, కానీ ఎగ్జాక్ట్ కాదు, కానీ శాంపుల్ అనుకుంటే మనకు బాగా గుర్తుంటాయి మాట. సో 2 ఆఫ్లు కలిపితే 1, 2 క్వార్టర్లు కలిపితే ఆఫ్, సో 2 శాంపుల్ కలిపితే క్వార్టర్. సో అలా అనుకొని మనం గుర్తుపెట్టుకుంటే కొంచెం ఈజీగా ఉంటాయి. ఈ ఫ్రాక్షన్స్ చాలా ఎక్కువ వాడుతాం అన్నమాట మనం. సో మరి 1లో మనం ఆఫ్ తీసేస్తే ఆఫే కదా ఉంటుంది, బయట అవతలకి వెళ్తే ఏమవుతుందండి? ఇంటూ 2 అయిపోద్ది. 128 అంటే 2 పవర్ ఆఫ్ 7 అండి. మరి బేసెస్ ఈక్వల్ కాబట్టి పవర్లు ఈక్వల్, x7 అని వచ్చింది. మరి 7 క్యూబ్ అంటే ఎంత? 343. కానీ ఎంత అవసరం లేదు ఈ ప్రాబ్లంకి. చూడగానే క్యూబ్ అడిగాడు, ఒకటే క్యూబ్ ఉంది, 343 ఆన్సర్. ఓకే, నెక్స్ట్ వన్, x ప్లస్ వై ప్లస్ జెడ్ ఈక్వల్ టు 8 ఇచ్చారు. xy ప్లస్ వైజెడ్ ప్లస్ జెడ్ఎక్స్ ఈక్వల్ 17. ఇది కాలిక్యులేట్ చేయమన్నారు. చూడండి, దీని ఫార్ములా చాలా ఇంపార్టెంట్, అది గుర్తు ఉండాలండి. మరి ఫార్ములాస్ గుర్తు లేకుండా ఆల్జీబ్రాలో ఏమీ చేయలేము. ఓకే, సో x² ప్లస్ y² ప్లస్ z² మైనస్ xy మైనస్ yz మైనస్ zx. ఇది దీని ఫార్ములా అండి, దీని ఫార్ములా మాట. అది ఇక్కడ నేను రాశాను. అయితే ఇది నా దగ్గర ఆల్రెడీ x ప్లస్ వై ప్లస్ జెడ్ ఉంది. ఈ xy yz zx కూడా ఉందండి, కానీ ఇది లేదు నా దగ్గర. x² ప్లస్ y² ప్లస్ z² వాల్యూ లేదు. మరి ఇది నేను కాలిక్యులేట్ చేయాలి కదా. ఎలా కాలిక్యులేట్ చేస్తాను? దీన్ని స్క్వేర్ చేస్తానండి. చూడండి, x ప్లస్ వై ప్లస్ జెడ్ ఈక్వల్ టు 8 ఉంది కదా, 2 వైపులా స్క్వేర్లు చేసేయండి. చేస్తే x² y², ఇదేంటి? a ప్లస్ b ప్లస్ c హోల్ స్క్వేర్ ఫార్ములా అన్నమాట. z² 2ab 2xy 2yz 2zx ఈక్వల్ టు 8² 64. ఓకే, సో ఇప్పుడు మనం ఏంటి? ఇది కావాలి. ఇందులో 2 కామన్ తీసి వచ్చండి. మనం 2 కామన్ తీసి x² ప్లస్ y² ప్లస్ z², 2 కామన్ తీస్తే xy ప్లస్ yz ప్లస్ zxే కదా. మరి దాని వాల్యూ ఎంత? 17 ఇంటూ 2 అంటే ఎంత? 34. దీన్ని అవతలు పంపించేయండి, మైనస్ 34 అవుతుంది. అప్పుడు ఏమవుతుంది? 30 అవుతుందండి. ఇప్పుడు ఈ వాల్యూ కూడా వస్తుంది. ఇప్పుడు ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. x ప్లస్ వై ప్లస్ జెడ్ 8, దీని వాల్యూ ఎంత వచ్చింది మనకి? 30. అది మైనస్ కామన్ తీస్తే ఇదే కదా 17.
30లోంచి 17 తీసాను అనుకోండి 13 అంటే ఎంత 8 into 13 అంటే 104. ఆప్షన్ డి అనేది మనకి ఆన్సర్. ఈ ఫార్ములా చాలా ఎక్కువ వాడతారండి. ఈ ఫార్ములాని వాడతారు, ఈ ఫార్ములాని వాడతారు అన్నమాట. సో ఎప్పుడు పొరపాటున ఫార్ములాస్ మర్చిపోకూడదు మీరు. ఓకే, నెక్స్ట్ వన్ 4a² + b² + c² = 2 into 2a - b + c - 3 అని ఇచ్చారు. ఇదేదో పర్టికులర్గా a³ + b³ + c³ అడుగుతున్నారు. ఎలా ఆలోచించాలో చూద్దామండి. ఈ టర్మ్లన్నీ ఇటు పట్టుకొచ్చేద్దామండి. ఫస్ట్ 4a² + b² + c², ఇది 4a కదా, ఇటు వస్తే -4a. ఇది 2b -2b, ఇటు వస్తే +2b. అంటే నేను లెఫ్ట్ సైడ్ పంపిస్తున్నాను. 2c కదా, ఇటు వస్తే -2c. ఇది -3 కదా, అవతలకి వస్తే +3 = 0. ఇలా రాశానండి. ఓకే, ఇప్పుడు నేను ఈ 4a² ఏమని రాస్తున్నానంటే 2a² ఇది వాడుతున్నాను, దీన్ని వాడుతున్నానండి. ఇప్పుడు దీన్ని 2ab కింద రాస్తున్నాను. ఏ అంటే ఇక ఇది తీసుకుంటున్నాను, బి అంటే మరి 2 into 2a 4a అయిపోయింది కాబట్టి ఇక్కడ 1 రాయాలి. మరి ఇక్కడ 1 రాస్తే 1² రాయాలి. నాకు ఎక్కడి నుంచి 1 వచ్చింది, 3లో ఒక 1 ఇక్కడ తీసుకున్నాను అనమాట. 3 ఉన్నాయి కదా, నాకు ఒక 1 మాత్రమే ఇక్కడ తీసుకున్నాను. తర్వాత ప్లస్ పెట్టి b² రాశాను. 2 into ఇప్పుడు ఈ టర్మ్ వాడుతున్నాను అనమాట, ఈ 2b టర్మ్. 2 into b, ఇక్కడ 2bఏ కావాలి కాబట్టి మళ్ళీ ఇక్కడ 1, ఇక్కడ ఒక 1² అంటే ఇంకొక 1 తీసుకున్నాను. మళ్ళీ ప్లస్ పెట్టి ఇప్పుడు c² రాస్తున్నానండి. c² ఇక్కడ ఇది వాడుతున్నానండి. అంటే ఏం వాడుతున్నాను నేను, -2c వాడుతున్నాను అనమాట. 2 into c, ఇక్కడ కూడా 1 రాయాలి, తర్వాత 1² అండి. చూడండి ఇప్పుడు అవన్నీ అడ్జస్ట్ చేశాను, =0 వచ్చింది నాకు. ఇక్కడ చూడండి 4a² ఉంది, b² ఎక్కడ ఉంది, c² ఎక్కడ ఉంది, -4a ఎక్కడ ఉంది, +2b ఎక్కడ ఉంది, -2c ఇక్కడ ఉంది. ఈ 3ని మాత్రం ఇక్కడ ఒక 1, ఇక్కడ ఒక 1, ఇక్కడ ఒక 1 అని డిస్ట్రిబ్యూట్ చేశాను. సో ఇప్పుడు ఇది ఏ ఫామ్లో ఉందో తెలుసా, a² - 2ab + b² ఫామ్లో ఉంది. అంటే a - b² అని రాయొచ్చు. ఇదే ఫామ్లో ఉందో తెలుసా, ఇది కూడా అంతేనండి, +2ab మాట, అంటే b + 1² ఇది c - 1² = 0. ఎప్పుడైనా 3 స్క్వేర్లు కలిపితే 0 అయితే విడివిడిగా కూడా అవి 0 అవ్వాలండి, ఇంకొక ఆప్షన్ లేదు. సమ్ ఆఫ్ 3 స్క్వేర్స్ 0 అయితే ఇండివిజువల్గా అన్ని 0లే. సో అది ఎప్పుడు కూడా ట్రూత్ మాట. సో విచ్ ఈజ్ = 0 అయితే a = ఎంత అవుద్ది, 1/2. ఇక్కడ b + 1 = 0 అంటే b = -1. ఆ కేసులోనే 0 అవుతుందండి, ఇంకెప్పుడు అవ్వదు మాట. c - 1 = 0 అయితే c = 1. ఇప్పుడు మనకి ఈ వాల్యూలు తెలిసే కదా, ఇప్పుడు a³ ఈ వాల్యూ క్యాలిక్యులేట్ చేయాలి. a³ అంటే 1/2 హోల్ క్యూబ్ 1/8, b³ -1 అండి, c³ +1 అండి. సో ఇక్కడ మనం చూడండి a³ అంటే 1/2 హోల్ క్యూబ్ కదా, సో 1/2 హోల్ క్యూబ్ అంటే 8 రాస్తాం. ఇది -1 + 1, ఇది క్యాన్సిల్ అయిపోతే ఏమొచ్చిందండి 1/8. సో ఆప్షన్ బి ఏదైతే ఉందో ఇది మన ఆన్సర్ అన్నమాట. నెక్స్ట్ వన్ x = 2.5 ఇచ్చారు, √x - 2 అండి. ఇది క్యాలిక్యులేట్ చేయాలి మనం. చాలా ఈజీగా వచ్చింది. మరి ఇలాంటి వదిలేస్తున్నాం అంటే మనం ఏమీ చదవలేనట్లేనండి, మరి తప్పుగా అనుకోకండి. మరి 2.5లోంచి 2 తీసేయండి అంటే ఎంత అవుద్ది, √0.5. 0.5 అంటే ఎంత అండి, 1/2 అంటే 1/√2. సో ఆన్సర్ ఏంటండి, ఆప్షన్ ఏ. ఓకే, నెక్స్ట్ వన్ x - y² ఇచ్చారు, x³ + y³ 1 అని ఇచ్చారు, x + y కావాలండి. చూడండి x - y² ఉంది కదా, దీన్ని నేను ఎక్స్పాండ్ చేస్తున్నాను. x² - 2xy + y² = ఈ 1 బదులు నేను ఇది రాస్తున్నానండి. అంటే ఏం రాస్తున్నాను, x³ + y³ రాస్తున్నాను. ఈ 1 బదులు x³ + y³ వాడుకుంటున్నాను నేను. -xy కొంచెం లాజికల్గా ఆలోచించాలి, వెంటనే రావు, అలవాటైతే వచ్చేస్తాయండి. ఈ -xyని ఇటు పట్టుకొచ్చేయండి. అప్పుడు x² ఇది +xy అవుతుంది అన్నమాట. ఈ మైనస్ ఇటు వస్తే ప్లస్ అవుతుంది కదా, -2xy + xy అంటే -xy అయిపోద్దండి, +y². అప్పుడు ఇది ఒకటే కదా ఉంటుంది. x³ + y³ ఫార్ములా ఏంటంటే x + y × x² + y² - xy అండి. మరి ఇది ఒకటే కదా, కంప్లీట్గా క్యాన్సిల్ అయిపోయింది. అంటే x + y = ఏమవుతుందండి, 1 మిగులుతుంది. సో ఆప్షన్ సి అనేది మనకి ఆన్సర్ అవుతుందండి. 27th వన్. నెక్స్ట్ 28th చూడండి, ఇది ఈ 0.09 ఏ అనుకుంటే పైది a³ 0.011 బి అనుకుంటే b³ బై ఇక్కడ కూడా ఇది ఏ అనుకున్నాం కాబట్టి a². చూడండి ఇది 0.09ని 0.11ని మల్టిప్లై చేస్తూ వచ్చిన నెంబర్ మాట, అంటే +ab. ఇక్కడ దీన్ని ఏమని రాయొచ్చు, +b². a³ - b³ ఎక్స్పాండ్ చేశారనుకోండి, కొంచెం కింద రాద్దాం, a - b × a² + ab + b² అని రాసుకోవచ్చు మనం. కింద ఆల్రెడీ అదే కదండి ఉంది, అంటే నేను నెంబర్లు రాయకుండా ముందు ఏబీలో రాసుకున్నాను అనమాట. ఇది క్యాన్సిల్ అయిపోతే మన ఆన్సర్ a - b అండి. ఏ అంటే ఎంత 0.09, బి అంటే 0.11. కానీ ఏ చిన్న నెంబర్ కదండి, కాబట్టి మైనస్లో వస్తుంది. మనం తీసేటప్పుడు పెద్ద నెంబర్లోంచే చిన్న నెంబర్ తీయాలి ఎప్పుడు కూడా. సో 0.011 నుంచి 0.09 తీయండి. 11 -
9 అంటే 2, 0, 0. కానీ మనం ఏం చేస్తాం, ఏ చిన్నది కాబట్టి మైనస్లో వస్తుందండి. -0.02 మాట. సో -0.02 అంటే ఆప్షన్ సి ఏదైతే ఉందో అది మన ఆన్సరు. నెక్స్ట్ వన్, ఇలా ఒక వాల్యూ ఇచ్చారు 2p/, అని ఇచ్చి ఇది క్యాలిక్యులేట్ చేయమంటున్నారండి. 2p/p² - 2p + 1 = 1/4 ఇచ్చి ఇది కనుక్కోమన్నారు. నేను ఆ 2pని అలాగే ఉంచానండి, అదేం మార్చలేదు. ఈ మొత్తంలో p కామన్ తీసేద్దాం. మనం తీస్తే ఇక్కడ p వస్తుంది, ఇక్కడ p కామన్ తీస్తే 2 వస్తుంది, ఇక్కడ 1/p వస్తుంది, విచ్ ఈజ్ ఈక్వల్ టు 1/4 అండి. ఓకే, మనకి ఈ p ఎలిమినేట్ అయిపోద్దండి. ఇప్పుడు క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 2 × 4, సో 2 × 4 అంటే 8. ఇక్కడ ఏంటవుతుందంటే p + 1/p -2 మిగులుతుంది. ఈ -2 నటు పట్టుకెళ్ళిపోండి. అప్పుడు p + 1/p = ఎంత వచ్చిందండి? సో 10. ఈ 2ని అవతలకు పట్టుకు 8 + 2 10 అండి. ఆప్షన్ బి ఆన్సర్ అన్నమాట. p + 1/p అంటే డైరెక్ట్గా వస్తుంది చూసారా. ఇక్కడ ఇది కామన్ తీయాలనే పాయింట్ మనకు అర్థం అవ్వాలి ఆ టైంలోని. ఓకే, నెక్స్ట్ l + m + n 9 ఇచ్చారు, స్క్వేర్లు కూడా ఇచ్చారండి. ఇది క్యాలిక్యులేట్ చేయమన్నారు, దీన్ని స్క్వేర్ చేయడమేనండి. సో ఈ వాల్యూ ఏదైతే ఉందో దాన్ని స్క్వేర్ చేశారనుకోండి, l² + m² + n² + 2lm + 2mn + 2nl = దీన్ని స్క్వేర్ చేస్తే 9² 81. ఓకే, మనకి ఆల్రెడీ ఈ వాల్యూ అయితే ఉంది కదా 31 అండి. దాన్ని అలా రాసేయండి. ఈ రెండింటిలో 2 కామన్ తీస్తే lm, mn + nl అండి. ఇదే వాడు అడిగింది. ఓకే, 2 కామన్ తీస్తే సో ఈ 30ని అవతల పంపించేసాం అనుకోండి 31ని, అప్పుడు 2 × lm + mn + nl = 50. మరి మనకి ఇది ఒకటే కదా కావాలి, అదంతా అవసరం లేదు కదా. సో ఆ 2ని కూడా అవతల పంపించేయండి. 2ని కూడా అవతల పంపించేస్తే 50/2 అంటే ఎంత అవుతుందండి? 25. సో ఆప్షన్ సి ఏదైతే ఉందో ఇది మన ఆన్సర్ అండి. ఓకే, సో మనం ఇక్కడ ఏంటంటే ట్రిగ్నోమెట్రీ, ప్లేన్ జామెట్రీ, నెక్స్ట్ అండి ఆల్జీబ్రాకి సంబంధించి 10 క్వశ్చన్స్ సింపుల్గా ఆలోచించడానికి మీరు ప్రయత్నం చేయాలి. చేస్తే వస్తుందండి. మ్యాథ్స్ అయితే కష్టం కాదు. మీకు నిజంగా కష్టం ఉంటే టాపిక్ చెప్పండి, నేను నెక్స్ట్ అంటే వెంటనే వీడియోలు చేయడం నాకు కూడా కొంచెం కష్టంగా ఉంటుంది. అందువల్ల నేను ఇమీడియట్గా పెట్టలేకపోతున్నాను, ఎందుకంటే ఇక్కడ క్లాసెస్ అవి 2 ప్యారల్గా రన్ అవ్వడం కొంచెం కాంప్లికేటెడ్. బట్ లాంగ్ రన్లో నేను ఖచ్చితంగా ప్రతి వీడియోలో పెడతాను. సో మీరు వాచ్ చేస్తూ ఉండండి. నా మెథడాలజీని మీరు అలవాటు చేసుకుంటే మ్యాథ్స్ అయితే బ్రహ్మాండంగా మీకు ఈజీ అయిపోద్ది. మీరు భయపడవలసిన అవసరం లేదు. ఓకే, థ్యాంక్ యూ.